పరం శాంతి. బాపూజీ అంటున్నారు, మన సనాతన ధర్మంలో కూడా సుమారు 35,000 సంప్రదాయాలు ఉన్నాయి. వీరిలో కొందరు నిర్గుణ నిరాకారుణ్ణి, కొందరు సగుణ సాకారుణ్ణి నమ్ముతారు. ప్రతి సంప్రదాయానికి తమ తమ గురువులు, ధర్మస్థాపకులు ఉంటారు. ప్రతి ఒక్క సంప్రదాయానికి చెందిన వారు భూమి నుంచి 10 కిలోమీటర్ ఎత్తులో వేర్వేరు గోళాల్లో నివసిస్తూ ఉంటారు. వీళ్ళ గురువులు, పూర్వజులు. ఉదాహరణకు స్వామినారాయణ్ మరియు కబీర్ సంప్రదాయంలోనికి భూమికి 10 కిలోమీటర్ల దూరంలో ఎత్తులో వీరు కూడా వేరు గోళాల్లో ఉన్నారు. ఇక జైన మతస్థులు 20 కిలోమీటర్ల దూరంలో ఒక గోళంలో ఉన్నారు. 24 మంది తీర్థంకర్లు ఉన్నారని వీళ్ళ నమ్మకం. వారికి కూడా ఒక గోళం ఉంది. అయితే జైనులు ఆత్మ పరమాత్మను అంగీకరించరు అని చెప్తూ ఉన్నారు. టిబెట్ ప్రాంతంలో భూమికి 3 కిలోమీటర్ల ఎత్తులో ఒక గోళం బౌద్ధ ధర్మానికి చెందిన గౌతమ బుద్ధుడు అక్కడ నివసిస్తున్నారు. ఆ మతస్థులు అక్కడికి వెళతారు. సూక్ష్మ జగత్తులో హిమాలయ ప్రాంతాల్లో ఉండే ఆత్మలు జ్ఞాన గంజి వంటి సూక్ష్మ లోకాల్లో జ్ఞానం తీసుకుంటూ ఉంటారు. అక్కడ చాలా గోళాలు ఉన్నాయి, అందులో జ్ఞానం తీసుకుంటూ ఉంటారు అంటున్నారు బాపూజీ. పరం శాంతి.